వాకిటి శ్రీహర్ ఉండు కదా ముదిరాజ్ బిడ్డ, నేను మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తా బీసీఏలో చేర్చకపోతని ఒక మొనగాని మాట మాట్లాడి ఒక ప్రకటన ఇచ్చిండు మంచిగా. మొనగాని మాట మాట్లాడిండు. మన బీసీ మంత్రులకు ఉందా? ముదిరాజులను బీసీ డి నుంచి ఏలో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. చెయ్యకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని శ్రీహరి చెప్పి గొప్ప మాట మాట్లాడిండు. గ్రేట్ అసలు. ఇప్పుడు 42% రిజర్వేషన్ కాడ కూడా ఈ మాట అంటే ఈ పార్టీకి వచ్చేది. అందరు కలిసి అనాలే ఇట్లా. ఈ మాట అందరు కలిసి గట్టిగా మాట్లాడితే 1000% వస్తుంది. ఏ పార్టీ ఏదని కాకుండా. భయపడతారు. ఒప్పు ఏమంటారు అట్లా ఏమంటారు ఎందుకంటారు ఉంటారో పోతుందో ఇట్లుంటది. పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి సరికాదు, తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రంప్. దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరణ. హలో, గుడ్ మార్నింగ్ మంత్రి గారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నాతో పాటు మీరు లైవ్ లో ఉన్నారు, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా మీతో? చెప్పాలన్నా. ఇప్పుడు ముదిరాజులను బీసీఏలో నుంచి బీసీడీలో నుంచి ఏలో చేర్చండి, నేను అవసరమైతే మంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని మీరు చెప్పినట్టుగా కథనాలు వచ్చినాయన్నా, నిజమేనా? అవునన్నా. నేనంటే ఒక సందర్భం ఎట్లా వచ్చింది, డిబేట్ లో కూర్చున్నప్పుడు మీకు మంత్రి పదవి ముఖ్యమా లేకుంటే ఇది ముఖ్యమా, రెండు ఇంపార్టెంట్ అనుకుంటున్నా అంటే, నాకు మంత్రి పదవి కంటే ఖచ్చితంగా బీసీ ఏమేమని రావడమే ముఖ్యం అని చెప్తున్నా. ఏది ఎంచుకుంటానంటే స్పష్టంగా చెప్తున్నానా, ఆ రోజు చెప్పినా ఏది ఎంచుకుంటానంటే ఖచ్చితంగా మంత్రి పదవి కంటే బీసీ ఏ1 ఈ జాతిని బీసీ ఏ1 లో మార్చడమే, ఆ ప్రయోజనాలు చేకూర్చడమే వెనుకబడ్డ జాతికి పనికొస్తా, అందుకని ఎక్కేం కావాలి బీసీ ఏ1 కావాలని అనుకుంటున్నాను. ఐ హ్యాట్స్ అప్ టు యూ శ్రీహర్ అన్న. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న జాతుల కోసం నువ్వు స్టేట్మెంట్ చేసినావు చూడు. ఒక బీసీగా ఒక బీసీ బిడ్డగా గర్వపడుతున్నా నీ స్టేట్మెంట్ కు. నీకంటే నీ పదవి కంటే నా జాతుల ప్రయోజనం ముఖ్యమన్నావు చూడు, అది గొప్పదన్న. ఆ థ్యాంక్ యూ చెప్పడం కోసం కాల్ చేసిన. నమస్తే. గది తను నమ్ముకున్న జాతుల కోసం అవసరమైతే మంత్రి పదవులు పక్కకు బారేస్తా, నాకు ఇచ్చిన హామీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీ. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ముదిరాజులను బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని పెట్టింది. 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు చేర్చలేదు. నిన్న ముదిరాజు సోదరులంతా ముదిరాజు అన్నలంతా ఒక దగ్గర కూర్చొని సంగతి ఏంది అని అడుగుతా ఉన్నారు. సరే, దానివల్ల బెస్త సామాజిక వర్గం నుంచి గంగపుత్రుల నుంచి కొంత వ్యతిరేకత వస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కదా మేనిఫెస్టోలో పెట్టింది, మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా, ఫస్ట్ ఆలోచించుకొని పెట్టాలి. ఒకవేళ పెట్టాలనుకుంటే అది చేయాలిగా, అది చేయలే. ఇగో ఇట్లా ఈ పంచాయతీలు పెడుతుంటారు కాంగ్రెస్ పార్టీ. కానీ శ్రీహరి అన్న మినిస్టర్ గారు, మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, నాకు నా జాతులు ఇంపార్టెంట్ మంత్రి పదవి కంటే హ్యాట్సప్, ఇది రావాలి. ఇగో గిటువంటి మునగాడు కావన్నా తెలంగాణకి, అటువంటి బిడ్డలో 5-10 మంది ఉండాలి మంత్రులు, మనోళ్ళు లెక్క తెలిపోతుంది. పదవి కోసం అయ్యో నేను మాట్లాడిన వాళ్ళని చూసినాం కానీ పదవిలో ఉండి నాకు ఏమొద్దు పోదా అని అవసరమైతే నా వాళ్ళకి నాకు ఇది కావాలని చెప్పి చెప్తా ఉన్నట్టు గది మునగాని మాట. అసలు